స్టూడెంట్స్ ఫ్రమ్ గోశాల హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ ఇన్ నీట్ 2025 అంటే చాలా మంది చాలా రకాలుగా బోగస్ మాటలు చెప్పుకుంటూ ఈ రిజల్ట్ అని ఆ రిజల్ట్ అని 1400 సీట్లని ఇవ్వని అవ్వని అబద్ధాలు చెప్పేటటువంటి తత్వము కానీ అవసరం కానీ ఎటువంటిది శ్రీ చైతన్య గోశాల జోన్కి లేనే లేదండి. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు పబ్లిష్ చేశాను. మీ అందరి పేరెంట్స్ అందరికి కూడా ఆల్రెడీ విత్ ఫొటోస్ విత్ కాలేజ్ నేమ్ మీకు పంపడం జరిగింది. మరొకసారి మీ అందరి కోసం, ఎందుకంటే చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నిజానికి అబద్ధానికి ఒక చిన్న డిస్టెన్స్ ఉంటుందండి. మీ ముందు నిజాయితీగా నిజమేంటి అనేది ఎప్పుడు చెప్పాలని నా మనస్ఫూర్తిగా నా ఆలోచన. అదే ఎప్పుడు మీ ముందు తీసుకొచ్చాను, ఈరోజు వరకు తీసుకొస్తూ ఉంటాను కూడా ఇక ముందు కూడా. కాబట్టి ఇంతకుముందు కూడా చెప్పాను, 48 మంది పిల్లలు ఎయిమ్స్లో మన గోశాల జోన్ నుంచి వెళ్ళిన పిల్లలు 48 మంది అండి. ఎయిమ్స్లో ఇంతమంది పిల్లలు ఒకే ఒక్క సెంటర్ నుంచి వెళ్ళినటువంటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోశాల జోన్ అండి. అదే రకంగా ఆల్ ఇండియా కోటాలో 103 మంది పిల్లలండి. అంటే ఈ సంవత్సరము ఎప్పుడైతే చాలా మంది పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా సఫర్ అవుతూ అయ్యో ఆల్ ఇండియా కోటాకు వెళ్తే బాగుండు, స్టేట్లో కొంతమంది పిల్లలకు సీట్ వస్తుంది అనుకున్న దగ్గర మా వైపు నుంచి కర్తవ్యంగా మేము 103 మంది పిల్లల్ని ఆల్ ఇండియా కోటాలో బయటికి పంపించడం జరిగిందండి. ఇది ఒక సామాజిక బాధ్యత. ఎందుకంటే ఈరోజు 103 మంది పిల్లలు స్టేట్ కోటాలో ఉన్నవాళ్ళు ఈరోజు సీట్లు సాధించడం జరిగిందండి ఈ పిల్లల వల్ల. ఇది గోశాల జోన్ నుంచి మేము మా తరపున ఈ సొసైటీకి ఇచ్చినటువంటి ఒక కంట్రిబ్యూషన్ అండి. ఆ తర్వాత అదర్ ఆల్ ఇండియా కాలేజ్ అంటే టాప్ కాలేజ్ అదర్ ఆల్ ఇండియా కాలేజ్లో 46 మంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే కనుక 149 మంది పిల్లలు ప్లస్ 48 మంది పిల్లలు ఎయిమ్స్ ప్లస్ 10 మంది పిల్లలు జిప్మర్ అంటే 58 ప్లస్ 46 104 ప్లస్ 103 అంటే 207 మంది పిల్లలండి. దగ్గర 200 అబోవ్ మంది స్టూడెంట్స్ని మనం ఆల్ ఇండియా కోటాకు పంపించి అంతమంది పిల్లలకి మనం స్టేట్ కోటాలో సపోర్ట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఏపీ స్టేట్ కోటాలో 989 మంది పిల్లలు, అలాగే తెలంగాణ స్టేట్ కోటాలో 325 మంది పిల్లలు, ఓవరాల్గా 1521 సీట్లు అండి. 1521 పేపర్ టఫ్గా వచ్చినప్పుడు నిలబడేవాడే హీరో అండి. శ్రీ చైతన్య బిఎస్ రాణాగర్ గోశాల ఈజ్ ఎ హీరో. ఎందుకంటే టఫ్ పేపర్ వచ్చినప్పుడు హైయెస్ట్ సెలక్షన్స్ తోటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిమ్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిప్మర్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ఇండియా టాప్ కాలేజ్ కానివ్వండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ఇండియా కోటా కానివ్వండి. అంటే ఇది కేవలం మెకానిజం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి. శ్రీ చైతన్య అనే ఆర్గనైజేషన్లో ఓన్లీ ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పేటటువంటి టీచర్స్ 984 మంది టీచర్స్ అండి. 984 మంది టీచర్స్. ఒక 10 మంది టీచర్స్ మనకు ఒక 10 రకాల పేపర్లు ఇవ్వగలిగితే 984 మంది టీచర్స్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇవ్వగలుగుతుంది, ఎటువంటి అసైన్మెంట్స్ని తయారు చేయగలుగుతుంది, అవి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఎలా తీర్చిదిద్దగలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రతిసారి మీ పిల్లలు రాస్తున్నటువంటి ఎగ్జామ్ ఒకసారి జైపూర్ నుంచి, ఒకసారి లక్నో నుంచి, ఒకసారి ఢిల్లీ నుంచి, ఒకసారి చండీగఢ్ నుంచి, ఒకసారి ముంబై నుంచి, ఒకసారి బెంగళూరు నుంచి, ఒకసారి చెన్నై నుంచి, ఒకసారి హైదరాబాద్ నుంచి, ఒకసారి విజయవాడ నుంచి, ఒకసారి వైజాగ్ నుంచి. అంటే మీరు రాసే ప్రతి పేపరు ప్రతిసారి ఎక్స్టర్నల్ పేపర్ లాగా బయట నుంచి వస్తున్నప్పుడు మీ పిల్లలకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి ఓకే నేనే టీచ్ చేశాను, నేనే పేపర్ ఇస్తున్నాను. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? నా నోట్స్లో ఉన్న క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి, నా మాడ్యూల్లో ఉన్న క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. అదే కనుక డిఫరెంట్ పేపర్ సెట్టర్స్ పేపర్ ఇస్తున్నప్పుడు మన పిల్లలకి ప్రతి పేపర్ కూడా ఎన్టీఏ పేపర్ లాగా అనిపిస్తుంది అనమాట. అలాంటి రైట్ మెకానిజం, రైట్ ఎడ్యుకేషన్, రైట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద R&D వ్యవస్థతో మనం తెచ్చుకోగలిగినటువంటి రిజల్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇయర్ మీరందరూ కూడా ఆశ్చర్యపోయే రిజల్ట్ అనేది గోశాల నుంచి మరొకసారి రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇవ్వండి స్టూడెంట్స్ విత్ ఫోటో, కాలేజ్ నేమ్, కంప్లీట్గా ప్రతి పిల్లడి డీటెయిల్స్ మీరు చూస్తూ పోవచ్చు అనమాట. ఎయిమ్స్ ఢిల్లీలో ఒకసారి కిందకి రండి. ఎయిమ్స్ ఢిల్లీలో 1, 2, 3 స్టూడెంట్స్. ఒక కాలేజ్ చూపించండి ఒకే దగ్గర నుంచి, అంటే గోశాల నుంచి 3 పిల్లలు ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళారంటే అలాంటి ఒక కాలేజ్ చూపించండి మీరు నాకు. అలాగే ఇంతమంది పిల్లలు ఎయిమ్స్కి ఒక కాలేజ్ చూపించండి నాకు మీరు. ఇప్పుడు చాలామంది మార్కెట్లో చాలా విషయాలు చెప్తుంటారండి. దయచేసి పేరెంట్స్ మీరు మోసపోకండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్.
ఎవరి చేతిలో మనం పెడుతున్నామో. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25, 30, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కంటే కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. నిజాయితీగా ఉన్న వాళ్ళ పక్క మీ పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్ అనేది అష్యూర్డ్. సక్సెస్తో పాటు మీ పిల్లలు మంచి పిల్లలుగా మంచి భవిష్యత్తుని, అలాగే మంచి మానవతా విలువల్ని, అలాగే మంచి ఎథికల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని పెంచుకుంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఎప్పుడైతే మనం ఒక సొసైటీలో ఒక డాక్టర్నో ఒక మంచి సిటిజన్నో పంపిస్తామో ఆ రోజు మీరు ఇతను నా కొడుకు, ఈమె నా కూతురు అని గర్వంగా ఫీల్ అవుతారండి. అదే మా యొక్క నైతిక బాధ్యత. ఆ బాధ్యతని స్వీకరిస్తూ పనిచేస్తున్నాం. అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా పిల్లలందరూ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అండి. మీరు ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. ఇది ట్రాన్స్పరెన్సీ ఇన్ రిజల్ట్. ఇలా ప్రొడ్యూస్ చేయాలి మన రిజల్ట్. మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం గొప్పగా చెప్పుకోగలుగుతాం వాటి గురించి. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా దీని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.